వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా 2.0 కార్డ్ ప్రైమ్ నూతన విధానాల వల్ల ఆస్తులు రిజిస్ట్రేషన్లకు వచ్చే కక్షిదారులు దస్తావేజుల లేఖర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని, రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేయాలంటే కక్షిదారులు ఓటీపీలు ఇవ్వవలసి ఉందని, తద్వారా ఆధార్ కార్డులు లింక్ కాకపోవడంతో ఓటీపీలు రాక కక్షిదారులు దస్తావేజుల లేఖర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని దస్తావేజుల లేఖర్ల సంఘం గౌరవ అధ్యక్షులు పామర్తి వెంకటరామయ్య, వేలూరు సుబ్రహ్మణ్య శర్మ, దేవు మల్లికార్జునరావు, ప్రెసిడెంట్ నాగిడి విజయసాదరిది, ఉమ్మడి జిల్లా సెక్రటరీ భీమవరం వైస్ ప్రెసిడెంట్ తాళ్లూరి మధు ఆవేదన వ్యక్తం చేశారు. కార్డు ప్రైమ్ 2.0లో టెక్నికల్ ఇబ్బందులు సవరించామని ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తే విధంగా ఈ నెల 19-20 తేదీలలో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజుల లేఖర్లు పెండౌన్ కార్యక్రమం చేస్తున్నామని, ప్రజలు కక్షిదారులు సహకరించాలని, అధికారులు ప్రభుత్వం తమ విన్నపాలు స్వీకరించి కార్డు ప్రైమ్ 2.0లో టెక్నికల్ సమస్యలు మార్పులు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పక్కాగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అనుగుణంగా అనేక సంస్కరణలు చేసి గతం కంటే భిన్నంగా కొన్ని మార్పు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వ్యవస్థ ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క ప్రభుత్వం దోహదపడుతుంది. అయితే అధికారులు చేసినటువంటి ఈ యొక్క సంస్కరణలో భాగంగా ఏదైతే ప్రైమ్ 2 అని పెట్టారో అందులో ఇప్పుడు తీసుకొచ్చిన మార్పుల్లో కక్షిదారులకి ఓటీపీలు అంటే అమ్ముకున్న వారికి కొన్నవారికి కూడా ఆ యొక్క దస్తావేజ్ సంబంధించినటువంటి అమ్మిన కొన్నవారికి ఓటీపీలు వెళ్లే విధంగా తీసుకురావడం, దానివల్ల రిజిస్ట్రేషన్ శాతం కూడా తగ్గడం, ఈ యొక్క వృత్తి చేసే వారికి అధిక సమయం కేటాయింపు చేయడం, అధిక సమయం అవడం, వ్యవస్థకు కొంచెం గుర్తుపడే విధంగా ఆ యొక్క సంస్కరణ ఉంది. అప్పుడు గతంలో 1 గంటలో ఇవ్వడం జరిగేది, కానీ ఇప్పుడు 72 గంటలు పెంచడం వల్ల ఆ యొక్క ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు 72 గంటలు వాళ్ళు అప్రూవల్ కోసం వెయిట్ చేసి అప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెళ్ళడానికి చాలా అవసరం. న్యాయపరమైన అంశాలు క్రోడీకరించి దస్తావేజులు తయారు చేయడంలో నిష్ణాతులు అన్నటువంటి మా యందు ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది. ప్రభుత్వం దీని మీదైనా ఈసారైనా లేఖల వ్యవస్థను గుర్తించి వారికి లైసెన్సులు మంజూరు చేసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనుగుణంగా పనిచేసేటట్టు మాకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే గతంలో ఘోష స్త్రీలు అనేవారు, ఇంట్లోంచి బయటకు రాలేనటువంటి, అలాగే ముస్లింస్ ఆడవారు బయటకు రాలేనటువంటి వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవారు, అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రాలేక రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ని వారి స్వగ్రహానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసే విధంగా అటెండెన్స్ రిజిస్ట్రేషన్ అనేవారు కోరుతూ ఒక దరఖాస్తు చేసుకుంటే సబ్ రిజిస్ట్రార్ వారు ఇంటికి వచ్చి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేవారు. ఇప్పుడు తీసుకొచ్చిన సంస్కరణలో అసలు ఆ రిజిస్ట్రేషన్ అటెండెన్స్ వ్యవస్థ అనేదే లేదని ప్రతి సబ్ రిజిస్ట్రార్ కూడా చెప్పడం జరుగుతుంది. ఒక ఎల్పీ నెంబర్లో ఒక 5 ఎకరాలు ఉంటే 5 ఎకరాల్లో 4-5 ఆసామీలు ఉంటే వాళ్ళని ఒక జాయింట్ పట్టా కింద వారిని ఎల్పీ నెంబర్ జాయింట్ పట్టా కింద ఇవ్వడం జరిగింది. ఆ యొక్క జాయింట్ పట్టాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సబ్ డివిజన్కి వెళ్ళాలి. ఈ యొక్క సబ్ డివిజన్కి వెళ్లే ప్రక్రియలో కూడా ఈజీగా తొందరగా అయ్యే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. ఆ జాయింట్ పట్టాలో ఉన్నది రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంలో ఎట్ ఏ టైం చేసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. కొంత పరిమితమే చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే అది రిజిస్ట్రేషన్ జరిగే మొత్తం ఆ ఎల్పీ నెంబర్లు ఎంత ఎక్స్టెంట్ ఆసామీకి ఉంటే అంత ఎక్స్టెంట్ ఆ రోజునే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. కనీసం ఒక కుమార్తెకి గిఫ్ట్ కింద ఒక 50 సెంట్లు ఎకరం ఉన్న ఆసామి ఒక 50 సెంట్లు భూమి గిఫ్ట్ రాద్దామంటే కానీ ఆ ఎకరం భూమినే గిఫ్ట్ కింద రాయాల్సిన సందర్భం వస్తుంది తప్ప 50 సెంట్లు రాసే పరిస్థితుల్లో లేదు. జాయింట్ ఎల్పీ నెంబర్లో ఉన్నటువంటి భూములు ఏదైనా కూడా ఒకే రోజున రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు, మ్యూటేషన్ కూడా ఆటోమేటిక్గా అయితే ఆ యొక్క ప్రక్రియ సక్రమంగా జరుగుతుందని ఈ యొక్క అధికారులకి ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేసుకున్నాం. మా ఈ యొక్క న్యాయపరమైనటువంటి రిజిస్ట్రేషన్ వ్యవస్థ అధిక రెవెన్యూ వసూలు చేసే విధంగా ఈ ప్రక్రియ ఉంటుందని దీన్ని గమనించి మా యొక్క డిమాండ్స్ కు ఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సంస్కరణలు సవరణ చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేస్తారని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిమాండ్ తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజీ లేఖర్లు, స్టాంపు వెండర్లు, వారి సహాయకులు, డిటిపి ఆపరేటర్లు అందరూ కూడా ఈ యొక్క పెండౌన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ప్రతి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద కూడా మా యొక్క నినాదాలను వినిపించి 19-20 ఈ 2 రోజులు కూడా మేము ఈ యొక్క పెండౌన్ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. కనుక ప్రజలు కూడా సందర్భంగా మాకు సహకరిస్తున్నారు. న్యాయపరమైన ఈ యొక్క డిమాండ్స్ ప్రభుత్వం గ్రహించి సంస్కరణలు చేసి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వృద్ధిలోకి వచ్చే విధంగా, రెవెన్యూ పెరిగే విధంగా సహకరించాలని, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క సంస్కరణలు ఉండాలని ఈ సందర్భంగా పెద్దలు తెలియజేసుకుంటూ
కాలంలో జగన్ గారు చేపట్టిన 2.5 అనే దర్శనంలో ప్రజలందరూ కూడా కొంత సౌకర్యంగా చాలా అసౌకర్యంగా ఉంది. ఈ మధ్యన ఓటీపీలు అని పెట్టారు. ఆ ఓటీపీల వలన నిరక్షరాస్యులు చాలా మంది ఉంటారు. ఆ నిరక్షరాస్యులు ఓటీపీలు అవి చేయడానికి చెప్పడానికి నాకు కూడా కుదరలేదు. ఒక ఓటీపీ 2 సార్లు వస్తుంది. పైగా ఒకసారి సెల్ ఇచ్చాక సెల్కి మళ్ళీ తిరిగి సెల్ కన్ఫర్మ్ అని ఓటీపీలు ఎలా వస్తుంది వలన ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే వీలునామాలు ఒకటి ఇదివరకు ఇసుకొచ్చి చేయడానికి వీలునామాలు అనుమతి ఉండేది. ఈ మధ్యకాలంలో వీలునామాలు అటెండెన్స్ అనేది తీసేశారు. అది వలన మరీ వయోవృద్ధులు వాళ్ళు వచ్చి చేయాలన్న కూడా ప్రాబ్లం. దస్తావేలన్నీ కూడా పూర్వం ప్రైవేట్ పెట్టేవారు, ఈ మధ్యకాలంలో తీసేశారు. మరి అటువంటి మొత్తం అన్ని దస్తావేలు కూడా ప్రైవేట్ కింద దాన్ని ఫీజు కట్టున్నారు. ఊరికే ఎవరికి చేయట్లేదు కాబట్టి ఫీజు కట్టుకున్నారు కాబట్టి కంపల్సరీ అందరికీ కూడా అనువుగా ఉండేలా ప్రజలందరికీ అనువైన పద్ధతిలో పూర్వం నుంచి ఉన్న ప్రకారం తిరిగి అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. భీమవరం యూత్ కల్చర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల శుక్రవారం లివ్ లైఫ్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. యూత్ కల్చరల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడుతూ లైఫ్ హాస్పిటల్స్లో చీఫ్ సర్జన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నందకిషోర్ దక్కిపాటి భీమవరం ఇచ్చేసి క్యాంప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు పేరుచర్ల సుభాష్ రాజు మాట్లాడుతూ డాక్టర్ నందకిషోర్ వద్ద యూత్ క్లబ్కు చెందిన 20 మంది అధిక బరువు తగ్గించుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకున్నామని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ నందకిషోర్ మాట్లాడుతూ యూత్ కల్చరల్ అసోసియేషన్ పాలకవర్గం అందిస్తున్న ప్రోత్సాహంతో 3వసారి భీమవరంలో క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. డాక్టర్ నందకిషోర్తో పాటు భీమవరం మిత్ర మెడికేర్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ విక్రాంత్ చుండూరి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. యూత్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు పివిఎల్ నరసింహరాజు, ఉపాధ్యక్షులు చిలుకూరి నరసింహరాజు, కార్యదర్శి మంతెన సూర్యనారాయణరాజు, జాయింట్ సెక్రటరీ వేగేసిన రామకృష్ణ, కోశాధికారి కెఎస్ఎన్ రాజు తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. డీనర్ కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. డాక్టర్ నందకిషోర్. నేను ఇక్కడ లివ్ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మన యూత్ క్లబ్లో ఇవాళ ఒక ఉచిత క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మా చైర్మన్ గారి ఆశీర్వాదంతో, మా సుభాష్ గారు అందరి సహకారంతో ఇటువంటి క్యాంప్ ఇది 3వసారి కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ భీమవరంలో. ఈ క్యాంపులో మనకి ఈ గాల్ బ్లాడర్ కానీ, హర్నియాస్ కానీ, రీఫ్లక్స్ కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ, అధిక బరువుతో బాధపడుతున్న వారు కానీ, లివర్తో సమస్యలు ఉన్నవారు కానీ ఎవరైనా కూడా అందరికీ కూడా ఉచితంగా టెస్టులు చేస్తూ అటువంటి గైడెన్స్ కానీ, కన్సల్టేషన్ కానీ అందజేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి మాకు ఇంతగా తోడ్పడిన చైర్మన్ గారికి అందరికీ కూడా నమస్కరిస్తూ యూత్ కల్చరల్ అసోసియేషన్లో మెడికల్ క్యాంపు పెడతాం జరిగింది. ఈ క్యాంపులో ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పిన విధంగా ఆ టెస్టులు ఇవన్నీ ఫ్రీగా చేసేలాగా ఆయన 3వసారి ఇక్కడికి వస్తూ ఉంటే నిజంగా ఆయనకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా యూత్ కల్చరల్ అసోసియేషన్లో డాక్టర్ నందకిషోర్ గారు, మిత్ర హాస్పిటల్లో విక్రాంత్ గారు మెడికల్ క్యాంపు కండక్ట్ చేస్తున్నారు. మాకు ఈ క్లబ్లో మేము దగ్గర సుమారు ఒక 20 మంది డాక్టర్ గారి దగ్గర హెవీ వెయిట్ తోటి సర్జరీ చేయించుకుని ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ 3rd టైం ఆయన చేస్తున్నారు. ఈయన సర్వీస్కి ఎప్పుడు కూడా అర్ధరాత్రి గారు మేము ఎవరైనా ఏ సమస్య వచ్చి ఫోన్ చేసినా అర్ధరాత్రి గారైనా స్పందించి డాక్టర్ గారిని ఈయన ఒకరినే చూడటం మేము చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మాకు అన్ని గైడ్లైన్స్ కానీ, మా క్లబ్ సభ్యులు కానీ, స్థానికులు కానీ ఇదివరకు నుంచి కూడా ఇది 3rd టైం చేయటం, ఆయన ఎప్పుడు కూడా అందుబాటులో ఉండటం, అలాగే విక్రాంత్ గారు కూడా మాకు మంచి అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఇక్కడి నుంచి ఇలా వెళ్తున్నారు. ఈ పలానా సొసైటీ నుంచి క్లబ్ నుంచి వస్తున్నామంటే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మాకు చూడటం డాక్టర్ గారు ఏంటి, విక్రాంత్ గారు ఏంటి అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. కోట్లాది మంది హిందువులకు ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. అలాంటి క్షేత్రంపై, తిరుమల క్షేత్రంపై కొందరు ఉద్దేశపూర్వకంగా నిందలు వేస్తున్నారు. టార్గెట్ తిరుమల పేరుతో వెంకటేశ్వర స్వామితో వెటకారాలు చేస్తూ గత కొన్ని నెలలుగా ఇక్కడ ఏమి జరగకపోయినా అన్నీ సవ్యంగా ఉన్నా వారే సృష్టించి అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక
అలజడిని సృష్టించాలని చెప్పే ప్రయత్నం కొన్ని దుష్ట శక్తులు చేస్తున్నాయి. మంచిది కాదు. అందుకనే మొన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలిలో తిరుమల పవిత్రత దిగజార్చే విధంగా స్వామివారి దగ్గర ఏదైనా అబద్ధాలు చెప్పి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేస్తే వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునేదానికి టీటీడీ మన జరిగినటువంటి ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని వేల మంది మాకు ఫోన్లు చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంది టీటీడీ ధర్మకర్తల మండలి. ఇలాంటి వాళ్ళని ఎవరిని వదలొద్దండి అని చెప్పి మాకు భక్తుల నుంచి అభినందనలు రావడం జరిగింది. కరుణాకర్ రెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్ ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగజార్చే విధంగా వారు గత కొన్ని నెలలుగా మాట్లాడుతున్నారు. అందులో భాగంగా 41 నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. వారి మీద అలిపిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు 24వ తేదీ రాబోతున్నారు. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా 24వ తేదీ నుంచి మొదలు కాబోతున్నాయి. నిన్న పోలీస్ అధికారులు వెళ్ళి నోటీస్ ఇస్తే నాకు సమయం లేదు, నేను 23 వస్తాను అంటే 23కి 24కి ఏదో ఉద్దేశపూర్వకంగా తిరుపతిలో వాళ్ళ అలజడి సృష్టించేదానికి, బ్రహ్మోత్సవాల ముందు తిరుపతిలో ఉన్నటువంటి ప్రశాంతతని భంగం చేయడానికి ఏదో ఒక సీక్రెట్ అజెండాతో వారు పనిచేస్తున్నారు. ఇది భక్తులందరూ గమనిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే గతంలో కొన్ని నెలలుగా గోశాల నుంచి గోవిందుడి వరకు అన్ని అసత్య అబద్ధపు ప్రచారాలు చేసి వస్తున్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు లాంటి వారి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయండి అని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. భక్తుల నుంచి కాబట్టి ఫిర్యాదు చేస్తే నువ్వు వచ్చి దానికి సమాధానం చెప్పకుండా నాకు సమయం లేదు, నేను 23 వస్తాను, 24 వస్తానంటే 24 బ్రహ్మోత్సవాలు ఒకరోజు ముందు అలజడి సృష్టించాలి. మొన్న కొన్ని సంవత్సరాలుగా అక్కడ శనేశ్వరుడి విగ్రహం అలిపిరి ప్రాంతంలో ఆ శిల్పాకోటస్ పరిధిలో ఉంటే దాన్ని కరెక్ట్గా బోర్డు మీటింగ్ జరిగే రోజు ఉదయం వెళ్ళి ఆ రోజు ఉదయమే అక్కడ కొన్ని చేయకూడని పనులన్నీ చేసి దాన్ని వీడియోలో తీసి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వారు వివరించారు. ఇవన్నీ మంచిది కాదు. ఇలాంటి వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో టీటీడీకి తెలుసు. కాబట్టి మీరు చేసే ఈ అరాచకాలను మేము గమనిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇవన్నీ మానుకోకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు ఆర్థిక వ్యవస్థలకు లాభదాయకమన్న ఉప ముఖ్యమంత్రి పవన్. ఆర్థిక ఆటుపోట్లున్న దేశ ప్రగతి కోసం మద్దతు. ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవగా మారిందంటూ వివరణ ఇచ్చిన మంత్రి సత్యకుమార్. ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదని స్పష్టం. ఆర్డీటీకి మతం బుచ్చి చూపి దేశం నుండి వెళ్లిపోయేలా చేస్తున్నారన్న వైసీపీ నేత వెంకటరామిరెడ్డి. ఆర్డీటీ పరిరక్షణ ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.